హాయ్ హలో వెల్కమ్ టు పల్లూస్ ఎంబ్రాయిడరీ. ఈ రోజు మన వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో మనం ఫ్రేమ్ మీద బ్లౌజ్ మెజర్మెంట్స్ ఏ విధంగా మనం మార్క్ చేసుకోవాలి అనేది చూసారు కదా. ఆ వీడియోలో ఏంటంటే ఒకేసారి 2 హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఒకేసారి వేసుకోవచ్చు అనమాట. సెకండ్ ఫిట్టింగ్ లో బ్యాక్ నెక్ మనం మిడిల్ లో వేసుకోవచ్చు అనేది ఆ వీడియోలో చెప్పాము. సో ఈ రోజు సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటంటే ఫ్రేమ్ మీద ఫస్ట్ ఫిట్టింగ్ లో ఒక హ్యాండ్ అండ్ బ్యాక్ నెక్ వేసుకుంటాము. సెకండ్ ఫిట్టింగ్ లో వచ్చేసి ఇంకొక హ్యాండ్ అండ్ ఫ్రంట్ నెక్ వేసుకుంటాము. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అండ్ మేము పెట్టే నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఫస్ట్ అయితే ఫ్రేమ్ కి క్లాత్ ని ఫిట్ చేసుకుందాము. ఎవరైతే ఫ్రేమ్ కి క్లాత్ ఫిట్ చేయడం తెలియని వాళ్ళు ఉన్నారో మనం అది కూడా లాస్ట్ వీడియో చేసామండి. ఫ్రేమ్ కి క్లాత్ ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉంది, వీడియో చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. సో మనం ఫ్రేమ్ కి క్లాత్ అయితే ఈ విధంగా టైట్ గా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం హ్యాండ్ వేసుకుంటాము. అదే ఎట్ సైడ్ అంటే మనం ఫ్రేమ్ మనం ఇలా ఫ్రంట్ కున్నాం కదా, మనకి రైట్ సైడ్ లో ఇక్కడ మనం ఫస్ట్ హ్యాండ్ అయితే వేసుకుంటాము. అదే విధంగా అనేది టాబ్ లో చూపిస్తాను. ఫస్ట్ మన ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయి ఉంటుంది కదా. మనం ఏదైనా ఒక హ్యాండ్ సెలెక్ట్ చేసుకుందాం మీకు చూపించడం కోసం. సపోజ్ నేను ఇదిగో సింపుల్ గా ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుందాము. డైరెక్షన్ ఇలా కరెక్ట్ గా లేదు కాబట్టి మనం కరెక్ట్ పాయింట్ కి తెచ్చుకుందాము. ఈ విధంగా కరెక్ట్ పొజిషన్ అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత థర్డ్ లో మనము ఆటోమేటిక్ లో పెట్టుకుంటేనే మనకి థర్డ్ ఆప్షన్ తో పని ఉంటుంది. లేదు అంటే మనం మాక్సిమం మాన్యువల్ గానే యూస్ చేస్తాము. ఇక ఫోర్త్ లోకి వెళ్ళిపోయి మనం ఫ్రేమ్ సెట్ చేసుకుందాము. ఇది ప్రీవియస్ వీడియో లాక్ అయి ఉంది కాబట్టి ఆ వీడియో ఆ డిజైన్ కనిపిస్తుంది. అది అన్లాక్ చేసేసి ఇప్పుడు మనం ఏదైతే చూస్ చేసుకున్నామో హ్యాండ్ దాన్ని లాక్ చేసేసుకుందాము. మనం సెలెక్ట్ చేసుకున్న హ్యాండ్ కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మన ఫ్రేమ్ అనేది ఇక్కడ సెర్చ్ సింబల్ ఉంది కదా, సెర్చ్ సింబల్ లోకి వెళ్ళి మన ఫ్రేమ్ చూసుకుందాం. మనం హ్యాండ్ ఎక్కడ వేసుకోవాలన్నాను, ఇక్కడ వేసుకోవాలని చెప్పాను కదా. మన ఫ్రేమ్ ని అక్కడికి జరుపుకుందాము. చాలు. మనకి ఇక్కడ ఇక్కడ హ్యాండ్ చివర్ వచ్చేసి మనకి అంచు ఏదైతే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసేసి డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ మనం ఖర్చుకి ఒక 2 ఇంచెస్ వదిలితే సరిపోతుందండి. మన క్లాత్ బయటకి ఇంకా చాలా ఉంది కాబట్టి మనం ఇక్కడ వదలకపోయినా పర్లేదు. మీరు క్లాత్ అంతా ఇలాగా ఈ క్లిప్స్ కి పెట్టేస్తేనే ఒక 2 ఇంచెస్ అయితే వదులుకోవాల్సి ఉంటది. సో మనం ఇప్పుడు క్లాత్ బయటకు ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఫ్రేమ్ అయితే ఒకసారి ఫ్రేమ్ చూపించారు. ఒకసారి ఈ డిజైన్ చూసారు కదా, ఫ్రేమ్ కరెక్ట్ గానే ఉంది. సో నేనైతే ఇంత గ్యాప్ తో వేసుకుంటున్నాను. ఒకసారి మనం ఈ ఫ్రేమ్ చూసుకుందాము. ఇక్కడ చూపించండి. సో ఇక్కడ నీడిల్ సింబల్ ఉంది కదా, నీడిల్ సింబల్ లోకి వెళ్ళి ఓకే చేసుకుంటే మనకి చూపిస్తుంది అనమాట ఎంతవరకు మన డిజైన్ వేస్తుంది అనేది. ఇప్పుడు ఓన్లీ మనకి ఈ బాక్స్ లో మాత్రమే మనకి ఆ హ్యాండ్ అనేది పడుతుంది. ఇది మనకి ఇంకా ఇటు సైడ్ గ్యాప్ ఉంది కూడా ఖర్చుకి. అది ఇటు సైడ్ ఒక 2 ఇంచెస్, అటు ఒక 2 ఇంచెస్. ఇక్కడ మన హ్యాండ్ బోర్డర్ వైపు అయితే 1 ఇంచ్ సరిపోతుందండి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి. అదే మీకు విత్ బుటీస్ తో కూడా వచ్చింది అనుకోండి, మనం ఎల్బో హ్యాండ్స్ వేసుకుంటాం కాబట్టి హ్యాండ్ సైజ్ ఇంకా మనం మనం టేప్ తో కానీ దాంతో మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ తో మనం కరెక్ట్ గా చూసుకొని అటు ఒక 2 ఇంచెస్, ఇటు ఒక 2 ఇంచెస్ వదిలేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేనైతే కరెక్ట్ గా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను వర్క్ కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఏ విధంగా మనది ఎక్కడ వరకు డిజైన్ పడుతుంది అనేది నేను మార్కర్ తో మీకు మార్క్ చేసి చూపిస్తాను. ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో మనం ఫస్ట్ నీడిల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ నీడిల్ కిందే మనం ఈ మార్కర్ తో చేసుకుంటే ఇదిగో మనకి ఈ ప్లేస్ లో మాత్రమే మన హ్యాండ్ అనేది పడుతుంది అనమాట. అదే మీరు బుటీస్ తీసుకున్నారనుకోండి, బుటీస్ అంటే సపోజ్ ఇక్కడ వరకు ఉంటాయి, అప్పుడు మీ వర్క్ అనేది ఈ విధంగా ఇట్లా పడుతుంది అనమాట. సో ఇది మనం ఫస్ట్ హ్యాండ్ అయితే ఇక్కడ వేసుకుంటాం మనకి ఫ్రేమ్ కి రైట్ సైడ్ లో. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఏ విధంగా వేసుకోవాలనేది చెప్తాను. సో ఇప్పుడు మనం హ్యాండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సేమ్ ఇంతేనండి. డైరెక్షన్ ఓకేగా ఉంటే పర్లేదు, లేదు అంటే డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఇది ఓకే పర్ఫెక్ట్ గానే ఉంది. మనం ఫోర్త్ లోకి వెళ్ళిపోయి మన ఫ్రేమ్ అనేది చూసుకుందాం. డిజైన్ లాక్ చేసుకుందాము. లాక్ చేసుకుంటే మన డిజైన్ కనిపిస్తుంది. మీకు ఈ డెమోలో ఏమీ అర్థం కాకపోయినా కూడా మనం డెమో వీడియో అనేది కూడా చేసామండి. మీరు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మనం బ్యాక్ నెక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసింది. ఇప్పుడు ఫ్రేమ్ చూసుకున్నాము. మనం రైట్ సైడ్ హ్యాండ్ వేసుకుంటున్నాం కాబట్టి ఈ మిగిలిన ప్లేస్ అంతా మనం బ్యాక్ నెక్ యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి సెకండ్ ఫిట్టింగ్ లో వచ్చి ఇంకో హ్యాండ్ ఫ్రంట్ నెక్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఏ విధంగా ఫ్రేమ్ చూసుకుందాం. ఒకసారి ఇక్కడ చూపించారు.
సో ఇప్పుడు మన ఫ్రేమ్ అవుట్ అయ్యింది, ఇలా రెడ్ లో ఉంటే ఫ్రేమ్ అవుట్ అయిపోయినట్టు. మనం దాన్ని కరెక్ట్ గా తీసుకొచ్చుకుందాం. ఇలా వైట్ లో ఉన్నప్పుడు మాత్రమే ఫ్రేమ్ మనకి కరెక్ట్ గా ఉన్నప్పుడు. అంటే ఇట్లా మధ్యలో ఉంటే ఇట్లా వైట్ లోకి వచ్చేస్తే ఫ్రేమ్ కరెక్ట్ అని కాదండి. మీరు ప్లేస్ చూసుకోండి, హ్యాండ్ రావాలి, మనకి బ్యాక్ నెక్ రావాలి. ఆ రెండింటికి ఈ ప్లేస్ అనేది మనమే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూసి. సో సో ఈ విధంగా మనం ఇటు లెఫ్ట్ సైడ్ బ్యాక్ నెక్ వేసుకోవాలి. సో ఒకసారి మనం ఫ్రేమ్ చూసుకుందాము. సో ఇక్కడ నేను బాక్స్ వేసాను కదా, ఇప్పుడు ఈ బాక్స్ లో మనకి నెక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చింది అంటే మనకి ఇక్కడ బ్లౌజ్ కి ఏదైతే ఉందో మనకి ఇటు సైడ్ ప్లేస్ ఉండాలి. అంటే చెస్ట్ ప్లేస్ కానీ మన హిప్ దగ్గర కానీ 32-34 సైజెస్ ఉంటాయి కదా, దానికి ఈ ప్లేస్ ఉంటది అనమాట. అదే మీరు విత్ బుటీస్ తో వేసుకున్నారు అనుకోండి, ఇంకా ఫ్రేమ్ మొత్తం అదే చూపిస్తుంది అనమాట. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇది బుటీస్ తో వచ్చింది అంటే మీరు ఇంక ఇది గ్యాప్ చూసుకోవాల్సిన పని లేదు. బ్లౌజ్ కి బ్యాక్ నెక్ కి ఎంత అయితే క్లాత్ మనకి పట్టిద్దో అది బుటీస్ తోనే వచ్చేస్తుంది. మనం ఓన్లీ బ్యాక్ నెక్ వరకే మనం అవుట్ లైన్ వరకే తీసుకున్నాం, బుటీస్ తీసుకోలేదు. ఈ ప్లేస్ అంతా మనం బ్లౌజ్ కట్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే మనం మార్క్ చేసుకొని ఈ విధంగా వేసుకోవచ్చు. నేను ప్రీవియస్ చెప్పిన వీడియోలో కంటే ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటది అనమాట. మనం మాక్సిమం వచ్చే కస్టమర్స్ కి కానీ చెప్పే వాళ్ళకి కానీ నేనైతే ఈ మెథడ్ మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు మనం సెకండ్ ఫిట్టింగ్ ఫ్రేమ్ అయితే క్లాత్ అయితే చేంజ్ చేసుకుందాము. ఆ ఫిట్టింగ్ లో ఇంకో హ్యాండ్ ఫ్రంట్ నెక్ అనేది ఏ విధంగానో చూద్దాము. ఇప్పుడు మనం రెండో హ్యాండ్ కూడా ఇలానే సెలెక్ట్ చేసుకొని ఫోర్త్ ఆప్షన్ లోకి వెళ్ళిపోయి లాక్ చేసుకొని ఫ్రేమ్ చూసుకుందాము. ఒకసారి దగ్గర చూపించరా. సేమ్ మళ్ళీ యాస్టీస్ కానీ ఈ కార్నర్ కి అటు ఒక 2 ఇంచెస్ ఇటు ఒక 2 ఇంచెస్ ప్లేస్ వదులుకుంటే సరిపోయిద్ది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు మనం ఇది ఒకసారి ఫ్రేమ్ చూసుకుందాం కరెక్ట్ గా ఉందా లేదా అనేది. ఈ నీడిల్ మీద కొడితే సో మనకి ఫ్రేమ్ అనేది సరిపోయిందండి. ఇదిగోండి, ఇందాక మనం ఇదంతా హ్యాండ్ వేసుకున్నా ఇక్కడ ఖర్చుకు సరిపోతుంది, ఇక్కడ ఖర్చుకు సరిపోతుంది. ఇటు సైడ్ మనకి ఇంకా ప్లేస్ ఉందన్నమాట ఎక్స్ట్రా. మీరు కావాలంటే ఇంకా కొంచెం జరుపుకోవచ్చు, అటు సైడ్ కి కొంచెం జరుపుకొని కొంచెం ముందుకైనా చేసుకోవచ్చు. సో ఓకే కదా, ఇప్పుడు మనకి కరెక్ట్ గా ఉందన్నమాట. మనకి ఇటు సైడ్ హ్యాండ్ కి ఖర్చుకి సరిపోయింది, హ్యాండ్ వేసుకోవడానికి ప్లేస్ సరిపోయింది. ఈ విధంగా ఇంకో హ్యాండ్ అయితే తీసుకుంటాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏంటంటే, ఫ్రంట్ నెక్ ఇక్కడ మనకి ఇదంతా ప్లేస్ ఉంది కదా, మనకి 2 ఫ్రంట్ పార్ట్స్ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏంటంటే, మనం ఎక్కడ ప్లేస్ అనేది అడ్జస్ట్మెంట్ తో క్లాత్ సరిపోవాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ అనేది స్టార్ట్ చేసుకుందాము. అది ఎలా అంటే, మనకి ఒక ఫ్యాన్సీ టైప్ పేపర్స్ కానీ, లేదంటే మీరు ఒక బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఒక న్యూస్ పేపర్ ఏదైనా కట్ చేసుకోండి ఫ్రంట్ నెక్ కి. మీకు ఫ్రేమ్ మీద పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటది అనమాట. అదేంటంటే మీకు చూపిస్తాను. మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఒక పేపర్ ని ఏదైనా ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోండి, ఫ్రేమ్ మీద పెట్టుకోవడానికి ఈజీ ఉంటది. మనం బుటీస్ తీసుకోలేదు కాబట్టి మనకి ఇంత ప్లేస్ ఉంది. అదే బుటీస్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ వరకు వస్తుంది హ్యాండ్ అనేది, అప్పుడు మనకి ఈ ప్లేస్ మాత్రమే ఉంటది. ఇప్పుడు ఈ ప్లేస్ లోనే మనకి ఇక్కడ నేను ఎక్కువ క్లాత్ ఉంచేసాను. మీరు ఇలా కాకుండా ఇక్కడ బ్యాక్ నెక్ వేసుకునేప్పుడు ఓన్లీ మీరు 6 ఇంచెస్ వదులుకోండి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 6 ఇంచెస్, నాకంటే క్లాత్ ఎక్కువ ఉందని చెప్పి వదిలేసాను. 6 ఇంచెస్ సరిపోతుంది, అంతకు మించి ఎక్కువ అవసరంలా, తగ్గించొద్దు మరీ తక్కువగా. సో ఇప్పుడు ఇదంతా ప్లేస్ మనకి బుటీస్ తీసుకోలేదు కాబట్టి ఇంత ప్లేస్ ఉంది. అదే బుటీస్ వస్తే మనకి ఇంత ప్లేస్ ఉండదు, ఇది ఇక్కడ వరకు వచ్చేస్తుంది హ్యాండ్. సో ఇక్కడ ఈ గ్యాప్ లో మనం ఎక్కడ క్లాత్ ని వేస్ట్ చేయకుండా ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాము. సో ఈ విధంగా ఇక్కడ మనకి పడింది అనుకోండి, వర్క్ అనేది మనకి ఇటు సైడ్ పడుతుంది, వచ్చినా కూడా ఈ విధంగా వస్తుంది. మనకి నెక్ అనేది ఇక్కడ తెగుతుంది. ఇంకోటి వచ్చేసి మనం క్లాత్ ఇక్కడ ఖాళీ ఉన్నా, లేకపోతే మనకి ఇటు సైడ్ ఇంకా చాలా ఖాళీ ఉందన్నమాట, అక్కడైనా ఇంకో పార్ట్ కట్ చేసుకోవచ్చు. మనం ముందు ఫ్రేమ్ అయితే చూసుకుందాము. ఫ్రంట్ నెక్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ చూసుకొని, ఇది ఇప్పుడు ఒకసారి ఇక్కడ పాయింట్ చూడండి, నేను ఫ్రేమ్ చూపిస్తాను. సో సరిపోయింది కదా. మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మనకి ఇందులో మాత్రమే పడుతుందండి. ఇదిగోండి, అదే విధంగా అంటే ఇది ఇలా పడుతుంది అనమాట.
సో ఇది ఫ్రంట్ నెక్ అనేది మనకి ఈ విధంగా ఇక్కడ పడుతుంది. మన క్లాత్ అనేది ఈ కింద నుంచి ఇలా కట్ అవుతుంది. సో మనం ఇంకో పార్ట్ అనేది ఇటు సైడ్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా మనము ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటదండి. ప్రీవియస్ చెప్పింది ఈజీ అని కాదు, దానికంటే ఇది ఇంకా బెటర్ అని చెప్తాను నేనైతే. సో ఈ విధంగా మనం ఈజీగా మార్చేసుకోవచ్చు. బ్లౌజ్ తో అవసరం లేకుండా డైరెక్ట్ గానే మనం డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో మరి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటది. ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థం అవుతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ వస్తాయి అన్నమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో చూసి మీరు ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.